ఈ రోజు జూలై 22వ తేదీ బుధవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,550 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,588 పలుకుతోంది. బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు పెరిగినట్లు చెప్పవచ్చు. ముఖ్యంగా బంగారం ధర మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగింది. ఒక ఔన్స్ బంగారం ధర $4,071 పలుకుతోంది. ఒకే రోజులో సుమారు $70 పెరిగినట్లు చూడవచ్చు. బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు సాధ్యమయ్యే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు సఫలమైనట్లయితే బంగారం ధర మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే రాయిటర్స్ సమాచార సంస్థ రిపోర్ట్ చేసిన వార్తా కథనం ప్రకారం అమెరికా, ఇరాన్ మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణ చేపట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది తాత్కాలిక ఒప్పందంగా ఉండే అవకాశం ఉందని, ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందం కనుక జరిగినట్లయితే బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రముఖ కమోడిటీ నిపుణుడు ఎడ్వర్డ్ మియర్ సిఎన్బిసి వెబ్ పోర్టల్ తో మాట్లాడుతూ అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కనుక జరిగినట్లయితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఇది గోల్డ్లో పెట్టుబడి పెట్టే వారికి మంచి అవకాశం అవుతుందని కూడా పేర్కొన్నారు. నిజానికి టెక్నికల్ పరంగా గమనించినట్లయితే జూలై 6వ తేదీ నుండి బంగారం ధర స్వల్పకాలిక డౌన్ ట్రెండ్ లో ఉంది. దీన్ని బ్రేక్ చేసి ప్రస్తుతం టెక్నికల్ బయింగ్ పొజిషన్ లో వచ్చింది. సమీప భవిష్యత్తులో బంగారం ధరలు రేంజ్ బౌండ్ లో కొనసాగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది కనుక ప్రభావం చూపినట్లయితే డాలర్ విలువ బలపడుతుంది. అప్పుడు బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి తోడు ఫెడరల్ రిజర్వ్ గనక వడ్డీ రేట్లు పెంచినట్లయితే మాత్రం ఖచ్చితంగా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కెవిన్ వార్స్ తీసుకునే ఈ నిర్ణయంపైనే బంగారం భవిష్యత్ అనేది ఆధారపడి ఉంది. మరోవైపు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం పైన నిర్వహించిన సర్వేలో సిఎంఈ ఫెడ్ వాచ్ టూల్ ప్రకారం 64% మంది వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని బలంగా నమ్ముతున్నారు. మరి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది వేచి చూడాల్సిందే. ఒక కేజీ వెండి ధర $2,24,280 పలుకుతుంది. వెండి ధర బంగారంతో సమానంగా కదులుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే బంగారం తరహాలోనే వెండిలో కూడా సురక్షితమైన పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్ ఒడిదుడుకులకు లోనైనప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టినట్లుగానే సిల్వర్లో కూడా గత సంవత్సర కాలంగా ఇన్వెస్టర్లు భారీగా ఆసక్తి చూపిస్తున్నట్లు చూడవచ్చు. గత ఏడాదితో పోల్చి చూస్తే సిల్వర్ ధర ఈ ఏడాది 93.56% పెరిగినట్లు చూడవచ్చు. నిజానికి జనవరి 23వ తేదీన సిల్వర్ ధర ఏకంగా $4.25 లక్షల వరకు వెళ్ళింది. కానీ అక్కడి నుండి దాదాపు $2 లక్షల వరకు గడిచిన 6 నెలల్లో తగ్గినట్లుగా చూడవచ్చు. వెండి ధరలు భారీగా తగ్గడానికి ప్రధాన కారణం వెండిలో వచ్చినటువంటి ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం సిల్వర్ ధరలు గత వారం రోజులుగా మార్కెట్లో తగ్గుతున్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. మంగళవారం గమనించినట్లయితే స్పాట్ సిల్వర్ ధరల్లో దాదాపు 5% పెరుగుదల చూడవచ్చు. గడిచిన 5 వారాలతో పోల్చి చూస్తే ఒకే రోజులో అతిపెద్ద పెరుగుదల ఇదే అని చెప్పవచ్చు. కామెక్స్ సిల్వర్ ధర 3.6% పెరిగి ఔన్స్ కు $59.11 చేరుకుంది. సోమవారం ఇది $55 వద్ద ఉంది. ధరలు ప్రస్తుతం తగ్గుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు మళ్లీ సిల్వర్ వైపు చూసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బంగారం తరహాలో సిల్వర్ ను కేవలం సురక్షితమైన పెట్టుబడి సాధనంగా మాత్రమే కాదు, ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువ ఉన్న కారణంగా సిల్వర్ ధరలు బంగారం కన్నా కూడా వేగంగా గతంలో పెరిగినట్లు గమనించవచ్చు.